సో సవాలు చేసి పారిపోవడం కేటీఆర్కి అలవాటే. బీఆర్ఎస్ బీజేపీల వల్ల జూబ్లీస్ సమస్యలు. ఉప ఎన్నిక ప్రచార రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి కార్ గుర్తుకు ఓటు వేస్తే కమలానికి వేసినట్లే, మోడీకి మద్దతు ఇచ్చిన కేసీఆర్ ప్రమాదకరం, క్రైస్తవ సంఘాల సమస్యలో ముఖ్యమంత్రి అంటూ చూస్తాను. ఇక్కడ ఏమంటాడు, చెత్త ఎవరిదో సత్తా ఎవరిదో తేలిపోవాలి, హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్, దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని వ్యాఖ్య అంటూ చూస్తా ఉన్నాం. సో నేనేమంటా ఉన్నాను కేటీఆర్ని, ఇక కేటీఆర్ నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు కాలు కొట్టు కూడా సరిపోవు, ఆయన గురించి వదిలేసేయి, ఆయన గురించి మేము చూసుకుంటాం, ఆయన తప్పులేంది, ఆయన కథ ఏంది, కార్ఖానేంది మేము చూసుకుంటాం, నువ్వు కూడా అవసరం లేదు అది. సో ఇప్పుడు చర్చకు సిద్ధమంటావు కదా, మేము మా యూట్యూబ్ ఛానల్ అన్ని గ్రూపులో వస్తాం, మా యూట్యూబ్ ఛానల్లో కనీసం ఒక 10 మంది వస్తాం మేము. దయచేసి నీకు దమ్ముంటే చర్చకు వస్తావా? గత 10 ఏళ్ళు అంతకుముందు హైదరాబాద్ అభివృద్ధి ఏంది, గత 10 ఏళ్ళలో హైదరాబాద్ అభివృద్ధి ఏంది, ఇప్పుడు సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏంది, వీటన్నిటి కూడా మాట్లాడదాం. టీడీపీ నుంచి మొదలుపెట్టుకుంటే 1994 నుంచి మొదలుపెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా అభివృద్ధి గురించి మాట్లాడదాం. ఏం అభివృద్ధి చేసిరా మీరు? ఓ 4 ఫ్లైఓవర్లు వేసి అభివృద్ధి అంటున్నారా? మెట్రో ఎవరు కట్టిరు? గత ప్రభుత్వాలు కట్టలేదా? ఔటర్ రింగ్ రోడ్ ఎవరేషన్ గత ప్రభుత్వాలు కట్టలేదా? ఎన్ని చెప్తాం? ఇప్పుడు పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ ఫ్లైఓవర్లు ఎవరేసారు? గత ప్రభుత్వం కట్టలేదా? తెలుగుతల్లి ఫ్లైఓవర్ వేసారు, గతంలో ఉన్న ప్రభుత్వాలు కట్టలేదా? మీరు వేసింది ఏంది? హైటెక్ సిటీ దగ్గర మైహోమ్ రామేశ్వరరావుకు ఈరోజు వాళ్ళ ఆఫీసులకు, అరబిందో ఆఫీసులకు వాళ్ళ కోసము రోడ్లు డెవలప్ చేసి తప్ప, వంశీరామ్ బిల్డర్లకు, రియల్ ఎస్టేట్ సంస్థల కోసమే మీరు డెవలప్ చేసి తప్ప ఏనాడు చేయలేదు. ఇప్పుడు ఇది కేబుల్ బ్రిడ్జ్ కట్టారు, ఎవరి కోసం కట్టారు? మైహోమ్ కోసం కట్టలేదా? ఐటీసీ కోహినూర్ కోసం కట్టలేదా? ప్రజల కోసం కట్టినా మీరు? ఎందుకే ఈ పనికిమాలిన ముచ్చట్లు మాట్లాడుతున్నావు? బరాబర్ 100% చెప్తున్నాను. మీరు ఇప్పుడు హైటెక్ సిటీ ఫ్లైఓవర్ ఉంది, అది ఎవరు కట్టిరు? మీరు కట్టిరా? గత ప్రభుత్వాలు కట్టలేదా? సరే మీరు కొన్ని కట్టారు, మీరు కట్టలేదు, మేము కట్టలేదు, మీరు కూడా కట్టారు, కానీ గత ప్రభుత్వాల కంటే మీరు కట్టలేదు. ఎయిర్పోర్ట్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, మెట్రో కానీ అన్ని రకాలుగా మీరు కట్టిర్రా? అవని ఈ హైదరాబాద్కి ఐకాన్స్ ప్రస్తుతం చెప్తున్న దానిలో డెవలప్మెంట్ సంబంధించిన దానిలో ఐకాన్స్ ఏమని చెప్తారు? మెట్రో, హైదరాబాద్ మెట్రో అని చెప్తారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్తారు, ఔటర్ రింగ్ రోడ్ అని చెప్తారు. కానీ ఎక్కడన్నా నువ్వు కట్టిన ఫ్లైఓవర్ చెప్తారా? చెప్పు. ఎందుకే పనికి మాలిన ముచ్చట్లని మాట్లాడుతూ ఉంటావు కేటీఆర్? సిగ్గుండాలి కొంచెమైనా. డెవలప్మెంట్ చర్చకుంటారు. ఎవరు అవసరం లేదు, రేవంత్ రెడ్డి అవసరం లేదు, మా దగ్గర రండి, మేమే వస్తాం. అన్ని పనికి మాలిన ముచ్చట్లు. ఏంటంటే ఈ ఎన్నికల్లో ఎంతకు దిగజారైనా సరే ఆడోళ్ళను ముందు పెట్టి ఆ స్త్రీ సెంటిమెంట్ తోటి గెలవాలని ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళు ఇంట్లోనే ఉండాలి పాపం. వాళ్ళ రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళ బతుకులు ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నావు. ప్లస్ ఈరోజు నీకు ఉప ఎన్నిక ముఖ్యమైనది, కానీ చేవెళ్ళ బస్సు ప్రమాదంలో గంతమంది చనిపోతే కనీసం ఎంతసేపు అరగంట పోతే అరగంట, అత్తే అరగంట, అక్కడ 1 గంట, మొత్తం 2 గంటలు పోయి రావచ్చు నువ్వు. ఎందుకంటే ఇది పెద్ద కాన్వే ఉంటుంది కాబట్టి పోయి రావచ్చు ఈజీగా. ఎందుకు మా బాధితులను పరామర్శించలేదు? ఎందుకు ఆ బస్సు ప్రమాదంలో ఉన్నటువంటి బాధితులను కానీ, చనిపోయిన కుటుంబాలను కానీ ఎందుకు పరామర్శించలేకపోయావు? అంటే నీకు ఆ ప్రజల ప్రాణాలు ముఖ్యం కాదు, కానీ జూబ్లీస్ ఎన్నిక ముఖ్యమైందా? ఎందుకే నాకు అర్థం కాదు. పనికి వాళ్ళ ముచ్చట్లని మాట్లాడుతూ ఉంటావు, సిగ్గు శరం లేకుండా మాట్లాడుతూ ఉంటావు. కాంగ్రెస్కు హిందువులు ఇజ్జత్ కదా, మజ్లిస్ను రేవంత్ భుజాల మీద వేసుకొని తిరుగుతున్నారు. సో ఇక్కడ మీరు చేయబట్టే ఇదంతా జరుగుతున్నాయి. ఫస్ట్ మీరు రెచ్చగొట్టకపోతే ఇవన్నీ ఏమి ఉండవు.